షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహింని యెహోవా తన సన్నిధిలోని ఆశీర్వాదములతో మిమ్మల్ని సమృద్ధిగా నింపునుగాక. ప్రియులారా, పరమ తండ్రి యొక్క కృపకు మనం ఏ విధంగా పాత్రలు అవుతున్నామో చూడండి. మనం ప్రతిదినము కూడా ఆయన వాక్యము చేత బలపరచబడుతూ ఆత్మీయంగా జీవాన్ని పొందుకుంటున్నాం, ఆస్వాదింపబడుతున్నాం, క్షేమము పొందుకుంటున్నాం. ఈ విధంగా పరమ తండ్రి యొక్క ఆశీర్వాదాలతో మనం నింపబడుతున్నాం. అనుదిన కృప లేఖనములు మనం వింటూ ఆత్మీయంగా సంతోషిస్తున్నాం, మనం బలపరచబడుతున్నాం. ఈ దినం కూడా అనుదిన కృప లేఖన భాగం మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో రాయించి పెట్టిన మాట, ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా. అవును ప్రియులారా, ఆయన సశరీరిగా భూమి మీద జీవించినప్పుడు మరణించి 3వ దినం తిరిగి లేచిన తర్వాత 40 దినాలు వారు కనబడిన తర్వాత 40వ దినమున ఆయన పరలోకానికి ఆరోహణం అవుతున్నప్పుడు ఆ ఒలీవ కొండ మీద నుంచి ఆయన వెళుతుంటుంటాడు. ఆరోహణం అయ్యాడు. ఒలీవ కొండ నుంచి ఆరోహణం ఆయనను వీళ్ళు చూస్తూ వస్తుంటారు. అప్పుడు 2 దూతలు వచ్చి, గలిలీయులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? ఈ యెహోషువ మెస్సయ్య ఏ విధంగా పరలోకానికి ఆరోహణం అయిపోతూ వచ్చాడో అదే రీతిగా ఆయన భూమి మీదకి రాబోతున్నాడు. అనగా ఒలీవ కొండ మీద నుంచి ఏ విధంగా ఆరోహణం అవుతూ వచ్చాడో అదే ఒలీవ కొండ మీద ఆయన తిరిగి భూమి మీదకి దిగబోతున్నాడు. సుమా, ఆయన భూమి మీదకి వచ్చే స్థలం ఏదంటే ఒలీవ కొండ మీద ఆయన పాదం ఉంచబోతున్నాడు. ఇది జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో పరమ తండ్రి జకర్యా ప్రవక్త ద్వారా ఎప్పుడో ఆయన ప్రవచింపజేస్తూ వచ్చాడు. ఆయన రెండో రాకడ గురించి ఆయన ఎప్పుడో రాయించి పెడుతూ వచ్చాడు జకర్యా గ్రంథము ద్వారా. కాబట్టి ప్రియులారా, ఆ ఒలీవ కొండ యెరూషలేమునకు నడవదగినంత దూరంలో ఉంటుంది. కాబట్టి ఆ ఒలీవ కొండ ఆయన ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన దాని నుంచి ఆరోహణం అవుతూ వచ్చాడు. కాబట్టి ఈ భూమి మీద ఉన్న విశ్వాసులందరూ కూడా ఆయన ఎక్కడ దిగుతాడో, ఆయన ఏ విధంగా వస్తాడో, ఆయన ఎలా రాబోతున్నాడో అనుకుంటుంటారు. అవును ప్రియులారా, యెహోషువ మెస్సీయ ఏ కొండ మీద నుంచి అయితే వెళ్ళిపోతూ వచ్చాడో అదే కొండ మీద ఆయన భూమి మీద పాదాలుంచబోతున్నాడు. అదే జకర్యా ద్వారా పరమ తండ్రి స్పష్టంగా మనకు రాయించి పెడుతూ వచ్చాడు. అనగా ఒలీవ కొండ మీద ఆయన పాదం నుంచి ఈ భూమి మీద ఆయన రాజ్య స్థాపన చేయబోతున్నాడు. యెరూషలేమును ఆయన కాపాడబోతున్నాడు. యెరూషలేమును ముఖ్య కేంద్రంగా చేసుకొని పరిపాలన చేయబోతున్నాడు. కాబట్టి యెరూషలేములో ఆయన రారాజుగా ఉండబోతున్నాడు. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయన పేరు ఒకటే అనియు తెలియపరచబడబోతుంది భూమి అంతటా కూడా. కాబట్టి ఆయన ఈ భూమి మీద ఆయన సందర్శించబోయే ఆ యొక్క స్థలం ఏంటంటే ఆ ఒలీవ కొండ మీద దిగి ఆయన భూమిని తన స్వాధీనించుకోబోతున్నాడు. సుమ, రారాజుగా ఆయన ఏలబోతున్నాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి ఈ మర్మమును అపోస్తలకు ఆది కాండంలో అపోస్తల కార్యంలోనే తెలియజేస్తూ వచ్చాడు. అపోస్తలందరూ కూడా అది విని గ్రహించి యెరూషలేములో వారి కొరకు పరమ తండ్రి ఇచ్చిన వాగ్దానం కొరకు వారు కనిపెట్టుకున్నారు. అట్టి విధంగా మనం కూడా ఆయన రాకడ కనిపెడదాం, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి సర్వోన్నతుడా, మీరు ఒలీవ కొండ మీద నుంచి ఆరోహణమైనట్టుగానే మళ్ళీ తిరిగి తండ్రి ఒలీవ కొండ మీదకి తిరిగి రాబోతున్నారు నాయన. నీకు స్తోత్రములు. మీ పాదం ఉంచబోతున్నారు నాయన. కాబట్టి తండ్రి ఆ రాకడ కొరకు మేము ఎదురు చూస్తూ నీ వధువుగా మేము సిద్ధపరకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మార్చకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోషువ మెస్సీయ కృప కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.